హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలాశ్రీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. వీడియో ఏంటంటే రీసెంట్గా మేము ఒక న్యూ హౌస్ని అయితే తీసుకున్నాం కదా. ఆల్రెడీ మన ఛానల్లో అయితే గృహప్రవేశం వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి దీని కంటిన్యూషన్ వీడియో ఇదనమాట. ఈ వీడియోలో వుడ్వర్క్ సెక్షన్ని మీకు చూపించబోతున్నాను. వుడ్వర్క్ సెక్షన్ అనేది చాలా టఫ్ సెక్షన్. ఎందుకంటే ఇల్లు కొనడం ఒక ఎత్తు అయితే వుడ్వర్క్ అనేది మరొక ఎత్తు అని చెప్పచ్చు. వుడ్ వర్క్లో ప్రతిదీ చాలా జాగ్రత్తగా అలాగే డీటెయిల్గా తెలుసుకొని చేసుకోవాలండి. నేను చాలా రిఫర్ చేసి చాలా వరకు వుడ్ క్వాలిటీని కానీ లామినేట్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ చూసి ఈ వుడ్ వర్క్ అయితే స్టార్ట్ చేయించాను అనమాట. మాకు ఏంటంటే కలర్స్ కానీ డిజైన్స్ కానీ సెలెక్ట్ చేయడానికి ఒక్కొక్క దాని నుంచి ప్రిఫర్ చేయడానికి 1.5 month అయితే పట్టిందండి ఈ వుడ్ సెక్షన్లోకి రావడానికి. చాలా వరకు అన్నీ రిఫర్ చేసే ఈ వుడ్ సెక్షన్ స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడు మీకు డీటెయిల్గా అన్నీ చూపిస్తున్నాను. లివింగ్ రూమ్ నుంచి కిచెన్ రూమ్ వరకు అన్ని డీటెయిల్గా చూడండి ఈ వీడియోలోని. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి అయితే మనకి హాల్ అయితే ఇచ్చేసారు. హాల్ చూసేయండి, చాలా స్పేషియస్గా ఉంది. ప్రస్తుతం వుడ్ వర్క్ అయితే జరుగుతుంది కదండి, అందుకే కొంచెం ఇల్లు అనేది మెస్సీగా ఉంది. ఏమనుకోకండి, ఇగ్నోర్ చేసేయండి. మీకైతే ఇల్లునైతే చూపిస్తున్నాను, చూసేయండి. హాల్ చూసారు కదా, హాల్కి మనకి ఇలా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చేసారు. ఫస్ట్ హాల్ని అయితే చూసేద్దాం. లివింగ్ రూమ్లో మేమైతే ఏంటి అనుకున్నామో అది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ఈ హాల్లో మాకు ఒక ప్రాబ్లం అయితే రైజ్ అయ్యిందండి, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మేమైతే ఇక్కడ 3 walls ఉన్నాయి కదా, ఈ 3 walls లో మాకు మెయిన్ వాల్ వచ్చేసి ఈ వాల్ కదా, ఈ వాల్ కి మేమైతే టీవీ యూనిట్ పెట్టుకోవాలనుకున్నాం. కానీ దీని నుంచి మనకి సన్ రైజ్ కానీ అంటే లైట్స్ కానీ ఎఫెక్ట్ అయితే పడుతుంది కదా, మనకి అంతగా టీవీ కనిపించదు. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ లోనే ఇక్కడ పూజా మందిరం అయితే వస్తుందండి. కాబట్టి వెనక పెట్టి కూర్చోవడం అనేది అంతగా బాగుండదు కదా, అంటే దేవుడికి వెనక పెట్టి కూర్చోవడం టీవీ చూడడం అనేది అంత బాగోదు, సోఫా ఇక్కడ వేసుకోవడం అనేది అలా అనుకుంటున్నాము. కానీ ఇంకోటి ఏంటంటే ఈ వాల్ పెట్టుకుంటే సోఫా అనేది కొంచెం దగ్గరగా వస్తుంది, మనకి ఐ ఎఫెక్ట్ అవుతుందేమో అని అదొక ప్రాబ్లం అయితే మాకు ఉందనమాట. ఫైనల్ గా ఈ వాల్కే మేము టీవీ యూనిట్ అనేది అనుకున్నామండి. లాస్ట్ కి టీవీ యూనిట్ ఇక్కడే అరేంజ్ చేసుకున్నాం అనమాట. పిల్లలకి కంజెస్టెడ్ గా ఉండకుండా సోఫా దగ్గరగా చూడకుండా ఉండడానికి ఇలా అయితే పెట్టేసుకున్నాము. ఇది వచ్చేసి పూజా మందిరం అని చెప్పాను కదా, ఈ పూజా మందిరం యాక్చువల్ గా మాకైతే కిచెన్ రూమ్ లో ఈ పాయింట్ లో అయితే ఇచ్చారనమాట, ఈ బ్లాక్ లో అయితే ఇచ్చారు. కానీ మేము ఇక్కడైతే పెట్టించుకుంటున్నాము, ఎందుకంటే కిచెన్ కి కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది కదా, అలానే మనం కిచెన్ లోకి వెళ్ళడానికి డైనింగ్ ఇక్కడే వచ్చేసింది కదా, అందుకే కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుందని అక్కడే పెట్టించుకుంటున్నాం పూజా మందిరం అనేది. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ వచ్చేసి మోడ్యులర్ కిచెన్ వర్క్ అయితే చేయిస్తున్నాము. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మనకి ఇక్కడ ఫ్రేమ్స్ అనేవి ఇక్కడ ఫిట్ చేసేసారనమాట. మనకి ఇంకా డోర్స్ అవన్నీ మిషన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది, అవి వచ్చి డైరెక్ట్ గా ఫిట్ చేసేస్తారు. ఇవన్నీ క్యాబినెట్స్ అలాగే స్టోరేజ్ యూనిట్స్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి షట్టర్ లాంటివి వస్తుంది అనమాట, షట్టర్ బాక్స్ వస్తుంది. అలానే మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ కి బాక్స్ అయితే అనుకున్నాను, అంటే టోటల్ గా ఫ్రిడ్జ్ ని కవర్ చేస్తూ ఒక కబోర్డ్ అయితే బాక్స్ అయితే వస్తుంది. దానికి కంటిన్యూషన్ గా ఒక స్టోరేజ్ యూనిట్ అయితే అనుకున్నాను అనమాట. ప్రస్తుతానికి అది ఆప్షనల్ గా అయితే ఉంచాము, ఎందుకంటే ఇక్కడ మనకి డైనింగ్ అయితే వస్తుంది. దానికి పార్టీషన్ గా ఒక బ్రేక్ కౌంటర్ అయితే ఇక్కడ చేయిస్తున్నాను. అది వచ్చేసి మనకి సపరేషన్ లాగా అనమాట, కిచెన్ కి డైనింగ్ కి ఒక సపరేషన్ లాగా. అందుకని మాకు అది స్పేషియస్ ని బట్టి నేను అక్కడ అరేంజ్ చేయించుకోవాలనుకుంటున్నాను ఫ్రిడ్జ్ బాక్స్ అనేది. ఇది మనకి బయట కిచెన్ నుంచి బయటకి కారిడార్ లోకి వెళ్ళడానికి ఒక డోర్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదండి, స్టెప్స్ అప్ స్టేర్స్ కింద మనకి డోర్స్ అయితే వచ్చేస్తాయి, ఓపెన్ డోర్స్ వస్తాయి అనమాట. మనం ఏదైనా స్టోరేజెస్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి ఇక్కడ డోర్స్ అయితే
పెట్టించుకుంటున్నాను. అలానే ఇటువైపు కూడా మనకి ఒక డోర్స్ అయితే వస్తాయి అన్నమాట. అప్‌స్టైర్స్ కిందన ఇక్కడ మనకి ఇన్వర్టర్ కానీ ఇంకేమైనా పెట్టుకోవడానికి స్టోరేజ్ లాగా అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక మనకి బెడ్రూమ్ అయితే ఇచ్చేసారండి. ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ కిందన. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి వార్డ్రోబ్ వస్తుంది. అలానే ఇక్కడ స్టడీ టేబుల్ అరేంజ్ చేశాను, కానీ ఇది చాలా కొంచెం ఎత్తుగా అయిపోయింది. పిల్లలు చదువుకోవడానికి హైట్ అయితే అయ్యింది కాబట్టి ఇదైతే ఆప్షనల్గా ఉంచాను, దేనికైనా యూస్ చేసుకోవడానికని. గ్రేనైట్ కూడా వేయించాను అనమాట పిల్లల కోసమని. మనకి ఈ చుట్టూరా బాక్సెస్ అయితే వస్తాయి అన్నమాట. సపరేట్గా ఇక్కడ డ్రెస్సింగ్ అనేది కస్టమైజ్ చేయించానండి. మనకి ఇక్కడ ఈ పూర్తిగా అయితే మీకు తెలుస్తుంది ఈ డ్రెస్సింగ్ అనేది ఎలా వస్తుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి అప్‌స్టైర్స్కి అయితే వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లివింగ్ రూమ్ అనమాట. పైన మనకి ఒక ఇలా చిన్న హాల్ అయితే ఇచ్చేసారు. హాల్కి అటాచ్డ్ ఇలా బాల్కనీ అయితే వచ్చింది. ఇక్కడైతే ఒక చిన్న కౌచ్ అయితే వేసుకోవచ్చండి, లైక్ సోఫా లాంటిది అనమాట. దాని ఆపోజిట్ లో మనకి టీవీ యూనిట్ అయితే కిందన హాల్లో చూసాం కదా, అంత పెద్దది కాకుండా ఒక చిన్నదైతే ఇక్కడ టీవీ యూనిట్ అయితే అరేంజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనకి అప్‌స్టైర్స్ లో 2 బెడ్రూమ్స్ అయితే ఇచ్చేసారనమాట. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ మనకి స్లైడింగ్ డోర్స్ అయితే వచ్చేస్తాయి. ఈ స్లైడింగ్ డోర్స్ మేము ఆల్రెడీ షెల్ఫ్స్ అనేవి సిమెంట్ తో చేంజ్ చేసుకున్నాం అనమాట, కాబట్టి స్లైడింగ్ డోర్స్ వస్తాయి అనమాట. ఆల్రెడీ ఫ్రేమ్ అయితే ఫిట్ చేసేసారు. ఈ సైడ్ వాల్ కి వచ్చేసి మేము వాల్ పెయింటింగ్ అనుకుంటున్నాము, చూడాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ వస్తుంది. ఈ డ్రెస్సింగ్ లో ఎంటైర్ యాక్సెసరీస్ అనేవి పెట్టుకోవడానికి కబోర్డ్స్ అయితే చేయించాను. ఇక్కడ మనకి మిర్రర్ అయితే వస్తుంది. అలానే కిందన చిన్న షెల్ఫ్స్ అయితే వచ్చాయి అన్నమాట. మనం టోటల్ గా యాక్సెసరీస్ అన్ని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చేసారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాల్కనీ అయితే వచ్చిందండి. నెక్స్ట్ ఈ బెడ్రూమ్ లో అయితే మేమైతే సపరేట్ గా వార్డ్రోబ్స్ అయితే చేయించట్లేదు. ఈ వాల్ కి మాత్రం స్టడీ టేబుల్ అయితే అనుకుంటున్నాము చేయించాలని. ఆల్రెడీ కిందన బెడ్రూమ్ లో స్టడీ టేబుల్ అనేది చేయించాము, కానీ అది కొంచెం హైట్ అయిపోయింది కదా, అలాగే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా కిడ్స్ కి, అందుకనే ఇక్కడ చేయిస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి వాకింగ్ క్లోత్ సెట్ అయితే వస్తుందండి. టోటల్ యాక్సెసరీస్, మనం ఎంటైర్ యాక్సెసరీస్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అంటే క్లోత్స్, అలానే యాక్సెసరీస్, మనకి సంబంధించిన మెటీరియల్స్ అన్ని ఇక్కడ ఈ వార్డ్రోబ్ లో అయితే పెట్టుకోవడానికి ఇక్కడ అరేంజ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ బాల్కనీ ఇచ్చేసారనమాట. మనకి బాల్కనీ అనేది కొంచెం చిన్నదిగా ఇచ్చారు. మనకి 2 బాల్కనీస్ వచ్చాయి కదా, ఇది కొంచెం చిన్నది అనమాట. ఇది వచ్చేసి మెయిన్ బాల్కనీ అనమాట, కొంచెం స్పేషియస్ గా ఉండేది. ఈ బాల్కనీ నుంచి మనం మొత్తం వ్యూ అంతా చూడొచ్చు. ప్రెసెంట్ మాకు రోడ్స్ అయితే అవుతున్నాయి అనమాట. ఇక్కడ మనకి టెర్రస్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఐరన్ స్టెప్స్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు టెర్రస్ పైకి అయితే వెళ్దాము. వ్యూ అనేది చాలా బాగుంటుంది, గ్రీనరీగా ఉంటుందండి. మాకు చుట్టూరా వెంచర్స్ అయితే ఉన్నాయి, దానివల్ల మాకు అంత గ్రీనరీగా ఉంటుంది. ఆ వ్యూ మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సన్ రైజ్ అవుతున్నప్పుడు కానీ సన్సెట్ అవుతున్నప్పుడు కానీ ఇలా పైకి వచ్చి అలా వ్యూ మొత్తం చూస్తుంటే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్, కమ్యూనిటీలోకి రావడానికి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇంకా ఫ్రంట్ ఎలివేషన్ అనేది పూర్తి కాలేదు.
అంతేనండి, చూసారు కదా మా వుడ్ వర్క్ సెక్షన్ లో మేము ఎలా ప్లాన్ చేసుకున్నామో, డిజైన్ చేసుకున్నాము. వుడ్ వర్క్ వచ్చేసి టోటల్ గా ఫ్యాక్టరీకి అయితే ఆర్డర్ ఇచ్చేసామండి. ఎంటైర్ వాళ్ళే అంతా ట్రాన్స్పోర్ట్ కానీ, ఫినిషింగ్ కానీ, ఇంకా మెటీరియల్ కానీ వాళ్ళే చూసుకుంటారనమాట. మనం ఓన్లీ మనకి ఎటువంటి మెటీరియల్ కావాలి, లైక్ ప్లేవుడ్ కానీ, లామినేషన్ కానీ, కలర్ సెలెక్ట్ చేసుకోవడం కానీ, ఇవన్నీ మనం సెలెక్ట్ చేసి చెప్తే వాళ్ళే బై మిషన్ ద్వారా అయితే వర్క్ చేయించి ఇన్స్టాలేషన్ ఏమో ఇక్కడే తెచ్చి చేస్తారనమాట. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి లైక్ కలర్స్ కానీ, లామినేషన్స్ కానీ, ఫినిషింగ్ కానీ, ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ అయితే వస్తుందండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకుంటాను. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.